సంబంధించిన ఎమ్మెల్యే గురించి ఒక 250 పేజీలు రాయొచ్చు ఇప్పటికే ఈ 18 నెలల కాలంలో. అది 250 పేజీలు తక్కువ పడతాయంట. ప్రతి ఒక్కరి కూడా దోచుకోవడమే. అక్కడ చంద్రబాబు నాయుడు దోచుకొని తీసుకొని పోయి సింగపూర్ లో దాచుకుంటా అంటే మన ఎమ్మెల్యే గారు దోచుకొని తీసుకొని పోయి హైదరాబాద్ లో దాచుకోవడం జరుగుతుంది. ఒక్కరిని వదలడంలే, డాక్టర్లను వదలడంలే. మరి ఏదైతే మన మెడికల్ షాపులను వదలడంలే, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళను వదలడంలే, ఏ ఒక్క సామాన్యమైన వ్యాపారస్తులను వదలడంలే. ఆఖరికి తోపుడు బళ్ళలను కూడా వాళ్ళను కూడా వదలడంలే. వాళ్ళకు నెలలా మరి వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా దోచుకోవడం. మరి ఆయనకు ఏదో ఒక పిచ్చి వచ్చిందంట, ఏదో కుర్చీ పిచ్చి అంట. కుర్చీ పిచ్చి, ఎక్కడికైనా కుర్చీ కావాలంట. ఏదో బడికి పైన కుర్చీ కట్టుకుని ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ కుర్చీ వేసుకోవచ్చు కదా. కుర్చీ పిచ్చి పట్టుకుంది ఆమెకు. ఎక్కడ పోయినా కుర్చీ కావాలి. మరి ఈ రకంగా ప్రజా సేవ చేసేదానికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ ప్రజలను విస్మరించేసి, మరి ప్రజల బాగోగులు విస్మరించేసి కుర్చీ కోసం పట్టుకొని మరి ఎందాకైనా నేను పోరాటం చేస్తా కుర్చీ కోసం అని చెప్పి మరి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. సుమారుగా 1 సంవత్సరం నుంచి మరి ఆ మేయర్ కుర్చీ కావాలని చెప్పి. మరి మొన్న మనం చూసాం, స్వాతంత్ర దినోత్సవం నాడు మరి కలెక్టర్ కుర్చీ నాకు కావాలని చెప్పి అక్కడ అప్పటి మరి రేపు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి అక్కడికి కూడా వెళ్ళి ఆ స్పీకర్ కుర్చీ లాగేస్తారేమో నాకు తెలియదు. స్పీకర్ కుర్చీ కూడా లాగేసే పరిస్థితి ఉంది. ఈ రకంగా ప్రజా సేవ చేయండి అంటే ఈ 18 నెలల కాలంలో ఒక్క నయా పైసా నిధులు తీసుకొచ్చారా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పండి ఈ రాష్ట్ర నగర ప్రజలకు? ఏమన్నా చెప్తే ఆ బుగ్గ చూపిస్తారు. దాన్ని ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నారంటే డ్రోన్లు పెట్టి దాన్ని చిత్రీకరణ చేశారు. బుగ్గవంకను మనం చిత్రీకరణ చేశాము, క్లీన్ చేశాము అని చెప్పి. ఆ బుగ్గవంకలో గుర్రపు డెక్కలని ఇది ఉంటాయి, చెట్లు ఉంటాయి. మరి ఆ చెట్టు తొలగించినందుకు దానికి ఎంత ఖర్చు అంటే 3,80,00,000 రూపాయలు. ఎంత? 3,80,00,000 రూపాయలు వెచ్చించి మరి ఆ గుర్రపు డెక్కల్ని తొలగించారు. అది మహా అంటే 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మిగతా డబ్బులంతా కూడా స్వహా. ఇది ఆమె పరిస్థితి. ఏ ఒక్కరిని వదలంలే. మరి ఇలాంటి వాళ్ళు మనకు కావాల్సిన గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అభివృద్ధి జరిగిందంటే గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కడపనగర్ అభివృద్ధి జరిగింది. తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు కడపనగరం ఎంతో సుందరంగా మనం తయారు చేశాము. మరి ఇవన్నీ కూడా మన ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా, ఎందుకంటే ఇప్పటికే మనకు సంకేతాలు వస్తున్నాయి. మరి జనవరిలో మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతాయని చెప్పి మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు కూడా బహుశా జనవరిలో జరగచ్చు. మరి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మనం కూడా దానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ద్వారా మనం ప్రజలకు వెళ్ళాలి. ఖచ్చితంగా
అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల కోసం అహర్నిశలు మరి వాళ్ళు కూడా పోరాటం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే మా నాయకుడు చెప్పారు, రేపు మళ్ళా జగన్ 2 ఏ విధంగా ఉంటుంది, కార్యకర్తలకు ప్రథమ స్థానం ఉంటుంది. కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. ప్రతి కార్యక్రమం కూడా కార్యకర్తల ద్వారానే నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి గుర్తిస్తాం. వచ్చిన తర్వాత మనకందరూ కూడా పదవులు మేమందరం గ్యారెంటీ ఇస్తున్నాం. ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు.